హాయ్ అండి. 72 యొక్క కారణాంకాలు కనుక్కొని ఫస్ట్ వాటి నెంబర్ అంటే ఆ కారణాంకాలు ఎన్ని అది నెక్స్ట్ కారణాంకాల మొత్తము కారణాంకాల లబ్ధం కనుక్కోవాలి. ఫస్ట్ 2ని ఇట్లా ఫస్ట్ కారణాంకాలుగా డివైడ్ చేయాలి. అంటే 2 × 36 72, 2 18s 36, 2 9s 18, 2 3 3s 9, 3 1s 3. సో ఇట్లా క్యూబ్స్ ఘాతాల్లాగా మార్చుకోవాలంటే 2 క్యూబ్ × 3 క్యూబ్ 3 స్క్వేర్ లాగా రాసుకోవాలి. సో ఇప్పుడు n/72 అంటే ఘాతాంకాలకి +1 యాడ్ చేసి ఇంటూ చేయాలి. అంటే 3 + 1 × 2 + 1 = 3 + 1 4, 2 + 1 3, 4 × 3 12. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటే ఇట్లా రాస్తామన్నమాట. నెంబర్ ఆఫ్ 72 అంటే కారణాంకాల సంఖ్య, n ఫర్ సంఖ్య అనమాట. నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ 72 అంటే ఆ కారణాంకాల మొత్తాన్ని కనుక్కోవాలంటే ఎట్లా అంటే అదే ఫామ్లో. సో ఈ ఘాతాంకాలకి +1 యాడ్ చేసి -1 చేయాలి. అంటే 2 3 + 1 -1 ఇంటూ 3 స్క్వేర్కి మళ్ళీ +1 యాడ్ చేసి -1 చేయాలి. 3 2 + 1 -1 రాసేసి కింద మళ్ళీ 2 -1 3 -1గా రాసుకోవాలి. సో తర్వాత 2 3 + 1 అంటే 2 to the power of 4 - 1 3 cube -1/1 × 2. సో ఇక్కడ 16 2 4s 2 ఘాతాంకం 4 అంటే 16 దాని వాల్యూ -1 × 3 క్యూబ్ వాల్యూ 27 -1/1 × 2. సో ఇక్కడ 16 - 1 వచ్చేసరికి 15, ఇది 26. దీన్ని చేస్తే మనకి 195 వస్తుంది ఆన్సర్. అంటే ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసి 195. ఇక్కడ π/72 అంటే కారణాంకాల లబ్ధం, ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది అన్నిటి అంటే 75 ఆ నెంబర్ని సగం చేయాలి. మనకి నెంబర్ ఎంత వచ్చింది 12 వచ్చింది కదా, దీన్ని హాఫ్ 12/2 అది 2 2s 75 రాసుకొని ఆ నెంబర్ని 2 చేయాలి. 12/2 2 6 12 కదా, 75/6 అనమాట ఆన్సర్. ఇలా మనకి క్వశ్చన్ ఇట్లా కారణాంకాలు కనుక్కొని వాటి సంఖ్య, వాటి మొత్తము, వాటి లబ్ధం మనం కనుక్కోవచ్చు.